భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాలను కేంద్ర జలసంఘం అధికారులు పరిశీలించారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పరిసర ప్రాంతాలపై చూపే ప్రభావం మీద సర్వే నిర్వహించారు. తొలి దశలో 41 అడుగుల మేర నీటి నిల్వతో ముంపునకు గురయ్యే గ్రామాలు, కాలనీలు, రహదారులను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టుతో ఎంత మేర ఎఫెక్ట్ ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లుగా తెలిపారు. కొద్దిగా 2-3 ఇష్యూస్ రేజ్ చేశాయి అన్నట్టు. సో దాన్ని గ్రౌండ్ ఎట్లా ఉందో చూడడానికి వచ్చాము. బేసికల్గా 8 అవుట్ఫాల్ గేట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పారు. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి దాని పంపింగ్ ఏంటని కనుక్కోవడానికి వచ్చాము. దీంతో పాటు ఎఫ్ఆర్ స్టోన్స్ కూడా చెక్ చేసాము ఎక్కడెక్కడ ఉన్నాయి సంగతి అని చెప్పి. ఇంకా వాళ్ళు కొన్ని స్ట్రీమ్స్లో డ్రైనేజ్ కంజెషన్ స్టడీస్ ఉన్నాయని చెప్తే దాని గురించి క్రాస్ సెక్షన్ సర్వే నడుస్తుంది. ఆ క్రాస్ సెక్షన్ సర్వే కూడా ఎక్కడ చేశారని చెప్పి సెంట్రల్ వాటర్ కంపెనీ తీసుకొని వచ్చాం. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ గురించి కొద్దిగా 2-3 ఇష్యూస్ రేజ్ చేశాయి అన్నట్టు. సో దాన్ని గ్రౌండ్ ఎట్లా ఉందో చూడడానికి వచ్చాము. బేసికల్గా